పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. థ్యాంక్స్ అండి. ఎందుకైనా మంచిది. సేఫ్టీకి 2 వారాలు ఉంచుకొని చెకప్ చేసి పంపిస్తే బెటర్ ఏమో. సేఫ్టీకి 2 వారాల? అన్నా, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావో నాకు అర్థమైంది. నీ సేఫ్టీ గురించి ఆలోచించే తమ్ముడు దొరికాడనేగా. అది కాదురా, నువ్వెక్కడ దొరికావురా అనుకుంటున్నాను రా. డిశ్చార్జ్ అవని నీ పని చెప్తా. నేను డిశ్చార్జ్ అవనేవనగా. ఫైర్ ఫైర్ ఫైర్! దూకేశారు అంటే ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అని. ఫైర్ యాక్సిడెంటా? మన హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? లేదే. ఒకసారి సైకియాట్రిస్ట్ చూపించండి. సంధ్య ఉంది కదా? నేనే చేశానన్నా. నిన్న సాయంత్రం సంధ్య మేడంని కలిశానన్నా. వెదర్ బాగుంది, పెళ్లి చేసుకుంటావా అని మీరు అడిగినట్టు అడిగానన్నా. చేసుకోను అనిందన్నా. చేసుకోకపోతే అన్న పైనుంచి దూకేస్తాడన్నా. వాడికంత సీన్ లేదు అనింది. కానీ మీరు నిజంగానే దూకి ప్రూవ్ చేశారన్నా. యు సూపర్ అన్నా, ఫెంటాస్టిక్ అన్నా, అమేజింగ్. ఏంటి బ్రహ్మ, బిల్డింగ్ లో 5 ఫ్లోర్లు ఉంటే 2వ ఫ్లోర్ నుంచే దూకేవేంటమ్మా? దూకుతాడు. మీ ప్రేమ కోసం అన్న 5వ ఫ్లోర్ కదా, 55వ ఫ్లోర్ నుంచి కూడా దూకుతాడు. 555 అనరా? దూకి చావమన్. సంధ్య ఎలా చెప్పానన్నా? అరే, నేను నీకు దండం పెడతాను రా, నువ్వు నాకు సాయం చేయకురా. అలా అంటావేంటన్నా? అరే, నేను నీకు ఇప్పుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేనురా. నేను మామూలు టోన్లోనే మాట్లాడతాను, అది నువ్వు సీరియస్ వార్నింగ్ అనుకోరా. రే, నేను నీ బెడ్ నుంచి లేవగానే నిన్ను ఈ బెడ్ మీద పడుకోబెట్టకపోతే నా పేరు వీరబ్రహ్మమే కాదురా. నాకు అర్థమైందన్నా. ఏమర్థమైందిరా? మీరు పైనుంచి దూకి మోకాళ్ళ కొట్టుకుని బ్రెయిన్ డ్యామేజ్ అని, లేకపోతే మీరు నన్ను కొడతానని చెప్పడం ఏంటన్నా? అయినా నేనేం ఫీల్ అవ్వట్లేదులే. మీ లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నిద్ర కూడా పోనన్నా. నిద్రపోనని ఆవలిస్తాడేంటి? అప్పుడు హీరోయిన్ తీసుకొని ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చాడు. రైట్, నువ్వు ఈ కథలు రాసి మాకు చెప్పి మమ్మల్ని చంపే బదులు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని చంపొచ్చు కదరా. చంపుతా. కథ ఫినిష్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళి అందరినీ చంపేసి ఫిలిం నగర్ ఖాళీ చేయిస్తా. దెబ్బకి రియల్ ఎస్టేట్ పడిపోద్ది. అవును, ఎక్కడా చెప్పాను రా? హీరోయిన్ తీసుకొని ఊర్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు రా హీరో? అశాంతి నిండున్న ఆ ఊర్లో శాంతి నింపడానికి వస్తున్నాడు. శాంతి ఎలా నింపుతాడు? మంచి మాటలు చెప్పి మంచి పనులు చేశా. వైలెన్స్ ఉన్న ఊళ్ళోకి వెళ్ళి అంతకంటే డబుల్ వైలెన్స్ చేసి లాస్ట్ లో శాంతి మాటలు చెప్పేవాడేరా తెలుగు సినిమా హీరో. అవును, ఎక్కడ చెప్పాను? హీరోయిన్ తీసుకొని ఊర్లోకి ఎంటర్ అయ్యారా? బండి తిండయా? తీగపోతే కొడతావా? కొట్టకపోతే తీవా? ఎండి కొండతో పెట్టుకోకు, పుండి అడిపోద్ది. ఏంటి రే అంటున్నావేటి? నువ్వు నాకేమైనా బామర్దో నాకు అప్పించినోడువా? ఎందుకు ఇవ్వలా? పెన్సిల్లు, జామెట్రీ బాక్సులు, 50 గోళీలు. గోళీలా? ఎదవా, నేను రా చిన్నానే. నువ్వు చిన్న అని తెలియాలంటే నీకు చిన్న టెస్ట్. ఏంటో? ఒక ట్రైన్ 150 కిలోమీటర్ల స్పీడ్ తో ఒక ఊరు దాటిందంటే అప్పుడు మా తాతకి వయసు ఎంత? మీ తాత వయసు సింపుల్ డింపుల్ కపాడియా? చిన్న ఒరే 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 ఒరే